నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక ప్రధాన లక్ష్యం. 2021 పే స్కేల్ ఒప్పందంలో అంగీకరించినటువంటి అలవెన్స్ను కానీ, తర్వాత కార్మికులకు వచ్చేటువంటి ఏరియర్స్, తర్వాత బెడ్ విన్నర్ స్కీమ్లో రిక్రూట్ అయిన వాళ్ళని రెగ్యులరేట్ చేయాలని చెప్పేసి, ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి ఏదైతే ఆ రోజు అంగీకరించిన సమస్యల్ని అంగీకరించినటువంటి ప్రతి ఒక్క దాన్ని తొందరగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డిపోలలో నిరసనలు చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అట్టి సమస్యలపై పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీని విలీనం చేయాలని, వెంటనే ఆర్టీసీలో ఉన్నటువంటి అలవెన్స్, దానికి సంబంధించిన ఒప్పందాలను అన్నింటినీ అంగీకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నాను నిర్వహించడం జరిగింది. కాబట్టి ధర్నా కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి మా సిఐటి రాష్ట్ర నాయకుడు బూడిద గణేష్ అన్న గారికి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, ఆ తర్వాత నా తోటి డిపో కార్మిక నాయకులు, సోదరిమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎం రాజయ్య, సిఐటి ఎస్డబ్ల్యూఎఫ్ రీజనల్ కమిటీ సభ్యులు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని, పే స్కేల్స్ అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఎస్డబ్ల్యూఎఫ్ మంత్రి డిపో ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి డిపో ముందు ధర్నా నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మంత్రిని డిపోలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా పే స్కేల్ ఇతర సమస్యలు పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆనాడు 2026 ఏప్రిల్ 22 నుండి 24 తారీఖు వరకు 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ కార్మిక జేసీ ఆధ్వర్యంలో సమ్మె చేసిన సందర్భంగా ప్రభుత్వం దిగొచ్చి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ కార్మికుల సమస్య పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 5 మంత్రులతో ఉపసంఘం అంటే సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎలాంటి హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలని, ఏదైతే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి అంశం పరిశీలిస్తాం, అదేవిధంగా ఇతర సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆర్టీసీని విలీనం చేయడానికి కూడా 5 మంత్రులతో సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీలు వేసి కాలయాపన చేసుడు కాదు, వెంటనే ఈ యొక్క ఏదైతే కార్మికులు డిమాండ్లు ముందుంచారో ఆ డిమాండ్ పరిష్కరించి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి ఇతర ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటే అన్ని సమస్యలు పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ బాట మరొకసారి సమ్మె పోతామని, సమ్మె తప్పదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.